మేడారం జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉంది. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే ఈ గిరిజన జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కాకతీయ రాజుల కాలం నాటి సమ్మక్క సారలమ్మల త్యాగాలను స్మరించుకుంటూ ఈ జాతరను ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. దీనిని తెలంగాణ కుంభమేళగా అభివర్ణిస్తారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2026 జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ అపురూపమైన పండుగ జరగనుందని పూజారుల సంఘం ప్రకటించింది. ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసే ఈ జాతర లక్షలాది మంది భక్తులను ఆకర్షించి దైవత్వాన్ని చాటి చెబుతోంది. అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను తలపించే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మేడారం గద్దల ప్రాంగణంలో ఉన్నాము. ఇటు గద్దల ప్రాంగణాన్ని మరింత సుందరీకరణ చేసి మరింత విస్తరించే పనులైతే ఇక్కడ జరుగుతున్నాయి. మేడారం జాతర సుమారు 900 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గిరిజన పండుగ. కాకతీయ రాజుల కాలంలో పన్నుల వసూలుకు వ్యతిరేకంగా సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు వంటి వనదేవతలు తమ ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారనే కథ విని దీని వెనుక ఉంది. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, గిరిజనుల ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తికి ప్రతీక. ఈ జాతరను తెలంగాణ కుంభమేళగాను అభివర్ణిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందింది. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజులను మేడారం గద్దెలపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతోంది. రెండో రోజు జనవరి 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. ఈ దృశ్యం అశేష భక్తజనాన్ని పులకింపజేస్తోంది. ఇక మూడో రోజు జనవరి 30న భక్తులు వనదేవతలను తమ మొక్కులను చెల్లించుకుంటారు. 4వ రోజు జనవరి 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పడిగిద్దరాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెల్టర్లు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా వేలాది మంది పోలీసులు, హోంగార్డులను మోహరించి సీసీ కెమెరాల నిఘాతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం 105 కోట్లతో మేడారం జాతర కోసం ఏర్పాట్లు చేసింది. గద్దల ప్రాంగణం మొత్తం కూడా చుట్టూ ఉన్న సిమెంట్ వాల్ ప్లేస్లో మొత్తం గ్రానైట్ దిమ్మలతో అయితే మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం గద్దల ప్రాంగణం చుట్టూ కూడా భారీ గ్రానైట్ దిమ్మలు, 9 ప్రవేశ ద్వారాలతో అయితే సమ్మక్క గద్దల ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గద్దల చుట్టూ ఇంతకుముందు స్టీల్తో చేసిన ఐరన్ ఫ్రేమ్ ఉండేది. ప్రస్తుతం ఆ ప్లేస్లో మొత్తం గ్రానైట్ వాడుతూ గ్రానైట్ పిల్లర్లు వాడుతున్నారు. ఆ పిల్లర్ల పైన మనం చూడవచ్చు మొత్తం ఆదివాసీ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలాగా, ఆదివాసీ తెగలు ఉట్టిపడేలాగా దానికి సంబంధించిన చిహ్నాలను కూడా ఆ గద్దె చుట్టూ ఉన్న పిల్లర్ల పైన ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా ఆదివాసీ సాంప్రదాయం, సంస్కృతికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గద్దెల ప్రాంగణాన్ని మరింత అందంగా సుందరీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మేడారం మహా జాతర ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తూ ఆదివాసుల సాంప్రదాయం, సంస్కృతికి ముఖ్య పీట వేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. మరి మా ఇలవేల్పులు మన ప్రాంత ఆరాధ్య దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను, దేవుళ్లను దర్శించుకోవడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేసి అధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈసారి జాతర ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. భక్తుల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక భక్తుడిగా, ఒక బాంధవుడిగా, ఒక బాధ్యుడిగా ఈ ప్రాంతంలో మరి కొన్ని తరాల పాటు ఈ యొక్క తల్లుల యొక్క కీర్తి ప్రతిష్ట ఈ సమాజంలో వెలుగొందాలని వారి కోరికతోటి ఈ యొక్క కార్యాచరణ మేము చేపట్టడం జరిగింది. ఈసారి చాలా పెద్దగా బాగా చేస్తారు, లక్షల పబ్లిక్ వస్తుంది ఈసారి అని. లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల జత కింద కూడా ఈసారి చాలా బాగా పబ్లిక్ కోసం ఇబ్బంది అవుతుందని చెప్పి ఈసారి మంచి ఎడల్పో చేస్తారు. దర్శనం కూడా బాగా అవుతుంది, మంచిగా అవుతుంది. మేడారం వచ్చామండి. ఇంతకుముందు దానికంటే ఇప్పుడు చాలా అభివృద్ధి బాగా చేస్తున్నారు. చాలా ప్లేస్ కూడా బాగా ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు అంటే ప్రజలు బాగా ఇబ్బంది పడేది, కానీ ఇప్పుడు చాలా మంచిగా ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు ప్రజలు ఇంకా రాలేదు, ఇంకా చాలా వస్తారు. ఇంకా చాలా 1 మంత్ టైం ఉంది. 1 మంత్ లోపు ఈ ప్లేస్ అంతా మంచిగా అరేంజ్మెంట్ అవుతుంది. అసలు ప్రజలకు ఇబ్బంది ఉండకుండా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. బాగా నచ్చిందండి. ప్రభుత్వం ముందు చూపుతో ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఇంత పెద్ద డెవలప్గా భక్తులకు ఎలాంటి విధంగా అంటే ఇబ్బంది కలగకుండా చాలా నిధులతో మంచి సౌకర్యంగా నిర్మిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ధన్యవాదాలు. డెవలప్ ఉన్నది, మునుపటితో పోలిస్తే ఇప్పుడు బాగున్నది. మేము వచ్చే దారిలో రోడ్డు కూడా బాగా విస్తరణంగా ఉన్నాయి. గద్దెలు కూడా చాలా అందంగా ఉన్నది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నది. సీతక్క గారి ఆధ్వర్యంలో, పొంగురెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బాగా జరుగుతుంది అభివృద్ధి పనులు. జాతీయ హోదా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈ ఇయర్ వస్తే చాలా అభివృద్ధిగా జరిగింది. సమ్మక్క సారక్క జాతర లాస్ట్ ఇయర్ కాకుండా ఈ ఇయర్ చాలా పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. నిన్న సీతక్క గారు వచ్చారు, మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు వచ్చి చూసి వెళ్ళారు. వాట్ ఏది ఎలా జరుగుతుంది, ఏది ఎలా భక్తులకు ఎలా సమయం ఇవ్వాలి అని. మేము సమ్మక్క సారక్క పూజారులము. ఇక్కడ పనులు జరుగుతున్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. వచ్చే పెద్ద జాతరకి ఏం జరిగినా కూడా అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ బాగానే పనులు కూడా బాగా జరుపుకుంటున్నారు. మేము సమ్మక్క సారక్క పూజారులం. అంటే ఇప్పుడు ఈ గద్దెల ప్రాంగణాన్ని కూడా చాలా విస్తరిస్తున్నారు కదా, పెద్దగా ఇంతకు ముందుగా చిన్నగా ఉన్నాయి కదా, దాన్ని ఇక పెద్దగా చేస్తాను. అలాగే ఇప్పుడు గద్దెలను కూడా 4 ఒకే వరుసలో పెడుతున్నారు. లైన్ ఒకే వరుసల పక్కకున్న పగిడిద్దరాజు, గోవిందరాజు పక్కకున్నందుకు ఇప్పుడు ఒకే లైన్లా పెడతాను. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకి 2 కోట్లకు పైగా ఆ భక్తులు రానున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటు స్థాన ఘట్టాలతో సహా, ఇటు సమ్మక్క గద్దెల ప్రాంగణంతో సహా, ఇటు అంతర్గత రహదారులు, మంచినీటి సదుపాయము, ఇటు క్యూ లైన్లో వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ క్యూ లైన్ల పైన శాశ్వత షెడ్లను కూడా నిర్మిస్తున్నారు. మేడారం మహాజాతరకు విచ్చేస్తున్న భక్తులంతా కూడా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడార్.